ఓకే, అంటే గురువు యొక్క అవసరం ఏంటి అని. ఓకే, అది గురువు యొక్క అవసరం ఏంటి. అది ఒకటి. దాంట్లోనే అచల బోధ అంటే ఓకే, మామూలుగా అది రుద్రాక్ష శివలింగం తీసుకునే వాళ్ళు కదా. అచల బోధ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, అచల గురువు దగ్గరకే ఎందుకు వెళ్ళాలి అంతేకా. ఓకే, అక్కడ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉన్నారమ్మా. అలాగే కరుణానంద మంచుకున్న పాపయ్య గారు ఉన్నారు. పూర్ణానంద కర్ణాడి పాండ్రమ్మ గారు ఉన్నారు. అర్థమైందమ్మా. వారి యొక్క అనుగ్రహం అర్థమైందమ్మా. వారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటే వారు ఏది పలికిస్తే అది పలకడానికి ప్రయత్నం. ఓకే, నేను మీరు అందరూ నిమిత్తం మాత్రం. అర్థమైందమ్మా. పలికటిది భాగవతమట, పలికించని వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట. అర్థమైందమ్మా. అంటే నేనే ఎందుకు పలకాలి అంటే పలకటానికి కూడా ఒక అర్హత కావాలని చెప్పారు. పలికించేవాడు ఆయనే అయినప్పటికీ కూడా పలికేటువంటి అర్హత కూడా ఉండాలని అక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్ తెలుసు 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 తెలుసు. ఓకే, వారికి తెలుస్తుందిలేమ్మా. వారి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుందమ్మా. జయతల సద్గురు ప్రభు మహారాజ్కు. దుర్లభం మానుషందేహం వివేకం అతి దుర్లభం అని చెప్పి శంకరాచార్య వారు చెప్పారు. ఈ లోకంలో మనిషిగా జన్మించటమే గొప్పదనం అనుకుంటాం. కానీ అలాంటి మానవ జన్మలో కూడా ఒక వివేకంతో కూడి ఉన్నటువంటి ఒక నాలెడ్జ్డ్, అంటే ఒక ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉన్నటువంటి, అలాంటి అవగాహనతో కూడి ఉన్నటువంటి మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది. అలాంటి జన్మ అందరికీ లభించదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి అనిపిస్తుంది అన్నమాట, ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక వెలితి ఉంటుంది. ఒక వెలితి ఉంటుంది. ఏమిటి ఆ వెలితి అంటే ఏందో తెలియదు. చాలామందికి కూడా ఆ వెలితి ఏంటి అనేటువంటిది తెలియదు. ఆ వెలితిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంతోమంది అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే ప్రతి మనిషి కూడా ఆనందాన్ని పొందాలనుకుంటాడు. లక్ష్యం ఏంటి? ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏంటి? ఆనందాన్ని పొందాలను. ఏమండి నాకు ఆనందం వద్దండి, నేను ఎట్లున్నా పర్వాలేదు, నాకు కష్టమైనా పర్లేదు, దుఃఖం వచ్చినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు అంటారా? ఎవ్వరూ అనరు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులే కాదు, ఏ ప్రాణినైనా తీసుకోండి. ఒక కాకి, లేకపోతే ఒక పిచ్చుక, ఒక పిల్లి, ఒక ఏలుక, ఒక కుక్క, ఏదైనా ఎనీ ప్రాణి, ఏ ప్రాణిని తీసుకున్నా కానీ ప్రతి ప్రాణి కూడా సుఖాన్ని పొందడానికి, ఆనందాన్ని పొందడానికే ట్రై చేస్తుంది. సరే, అవే కాదు, మనం కూడా ఆనందాన్ని పొందాలనే కదా ప్రయత్నం చేసేది. ఏ పాటికి కూడా ప్రతి మనిషి కూడా లగ్జరీ కావాలనుకుంటారు. అవునంటారా కాదంటారా? లగ్జరీ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది సమాజం అప్డేట్ అయినప్పుడు మనం కూడా అప్డేట్ అవుతున్నాం. బట్టలు ఇంతకుముందు చేతితో ఉతుక్కునేవాళ్ళం, ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది. ఇంతకుముందు రోట్లో వేసి దంచేవాళ్ళం, ఇప్పుడు మిక్సీ వచ్చింది, గ్రైండర్ వచ్చింది. అప్డేట్ అవుతున్నాం అంటే కష్టపట్టలేదు, సుఖపడేటువంటి అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఎండ వస్తే మగ్గిపోయేవాళ్ళం, ఇప్పుడు ఏసీ పెట్టుకుంటే హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అంటే సుఖానికి ప్రతి మనిషి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మరి ఇన్ని సుఖాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా మనిషి హ్యాపీగా ఉన్నాడా? ఏదో ఒక వెలితి. ఆ వెలితి ఏంటి? ఆ వెలితి ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే అది దానికోసం ప్రతి మనిషి కూడా మొట్టమొదట డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలనుకున్నాడు. డబ్బులు కావడం కోసం డబ్బులు సంపాదించితే సుఖపడవచ్చు అని చెప్పి అనుకొని 100 కోట్లు సంపాదించిండు. ఎన్ని? 100 కోట్లు 100 కోట్లు సంపాదించినా పడుకుంటే నిద్ర పట్టట్లేదు. మంచి డన్లప్ పరుపు ఉంది, మంచి బెడ్ ఉంది, మంచి పిల్లోస్ ఉన్నాయి, ఏసీ ఉంది, మంచి రూమ్ కూడా మంచిగా ఫర్నిచర్ చేస్తుంది. చూస్తే కొత్తోళ్ళు చూస్తే ఎంత అద్భుతంగా ఉందనుకుంటారు. అంత అద్భుతంగా ఉన్నటువంటి రూములో పడుకున్నా నిద్ర పట్టట్లేదు. మరి డబ్బులు ఏమన్నా లేవా? డబ్బులు ఉన్నాయి. ఏందో వెలితి, మరి అది తెలియట్లేదు.
ఏం చేస్తే ఆనందం కలుగుద్ది, ఏం చేస్తే సంతృప్తి కలుగుద్ది అని చెప్పి అప్పుడు ట్రై చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరో చెప్పారు, గుడికి వెళితే ఆనందం కలుగుద్దని చెప్పారు. ఇప్పటిదాకా ఆయన గుడికి వెళ్ళ డబ్బులు సంపాదించితే చాలు అనుకున్నాడు. ఇప్పుడు గుడికి వెళితే ఆనందం కలుగుద్ది అనుకుని గుడికి వెళ్ళడం ప్రారంభించి, గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ పూజ చేయటం ద్వారా లేకపోతే ప్రదక్షిణ చేయటం ద్వారా కొంత ఆనందం కలిగింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆనందం కలగలేదు. గుడికి వెళ్ళటం వల్ల కొంతవరకే ఆనందం కలిగింది కానీ పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోయాడు. ఇక అంటే ఆలోచిస్తూ ఉన్నాడు, పూర్తిగా ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణయ్య గారిని అడిగాడు, ఆ పండిట్నే అడిగాడు, అయ్యా మరి నేను గుడికి వస్తే ఆనందం కలుగుద్ది అనుకున్నా, ఫస్ట్ డబ్బులు అనుకున్నా, డబ్బులతో ఆనందం రాలేదు, గుడికి వచ్చే ఆనందం కలుగుద్దని, గుడికి రావటం వల్ల కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాను, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆయన ఆ పండిట్ ఏమి సూచించారంటే, నువ్వు సద్గురువును ఆశ్రయించు అని చెప్పారు. ఒక సద్గురువు మాత్రమే ఒక గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. గురువు తప్ప ఈ ప్రపంచంలో ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆయన సద్గురువు దగ్గరకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అయితే లోకంలో గురువులు ఎంతమంది లేరు? చాలామంది గురువులు ఉన్నారు. చాలామంది చాలా రకాల మంత్రాలు ఉపదేశిస్తున్నారు. అయితే మంత్రాలు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ గురుగీతలో ఏమని చెప్తారంటే, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏకైవ పరో మంత్రో గురుడిత్యక్షరద్వయం. ఈ లోకంలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ 7 కోట్ల మహామంత్రాలన్నీ కూడా మన యొక్క చిత్తాన్ని భ్రమింపచేస్తాయి. చిత్తము యొక్క భ్రాంతిని హరించేటువంటి మంత్రం ఏదైనా ఉంటే అలాంటి మంత్రాన్ని ఆశ్రయించినట్లయితే, అలాంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే మీకున్నటువంటి భ్రాంతులన్నీ తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, ఆనందం మీకు సొంతమవుతుంది అని సూచించడం అనేటువంటి జరిగింది. ఓకే, ఇప్పుడు అలాంటి గొప్పదైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం కోసం మనం ఒక సద్గురువును ఆశ్రయించవలసి వచ్చింది. లోకంలో చాలామంది గురువులు ఉన్నారు. అయితే లోకంలో ఉండేటువంటి గురువుల వల్ల అంత గొప్ప ఆనందం కలగదు. సద్గురువును ఆశ్రయించినప్పుడు, పూర్ణ గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే అలాంటి దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆనందం కలుగుతుంది. అయితే గురువుగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళ పిల్లవాడు ఉన్నాడు, నాన్న నేను గురువుగారి దగ్గరికి వెళ్తున్నా, నువ్వు కూడా రా, అక్కడ వెళ్దామంటాడు. నేను గురువుగారి దగ్గరికి వస్తే నాకేంటి ఉపయోగం? నేను ఆఫీస్కి వెళ్తే నాకు నెలకి 30 లక్షల ప్యాకేజ్, నెలకి 30 లక్షలు శాలరీ, ఆయనకి నెలకి 30 లక్షలు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు రమ్మంటే నేను గురువుగారి దగ్గరకు వస్తే ఒక రోజుకి ఎంత? 1,00,000 రూపాయలు. మరి 1,00,000 రూపాయల మందం నాకు ఉపయోగం ఉంటుందా గురువుగారి దగ్గరకు వస్తే? ఇప్పుడు మనం ఉదయం ఇందాక నుంచి కూర్చున్నాం కదా, 10 కాడ నుంచి ఇప్పుడు 1 అవుతుంది, 1 వరకు కూడా భజన చేస్తున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఇవన్నీ చదువుతున్నాం కదా. అదే బయట వాళ్ళు అనవసరంగా ఈ గోల పెట్టారేంటి వీళ్ళు, మైకు పెట్టి, అదే కనుక ఒక మంచి ఉద్యోగం చేసుకుంటేనో వ్యాపారం చేసుకుంటేనో 4 డబ్బులు వచ్చాయి, నా ఉపయోగం ఉంటుంది కదా, ఎందుకు దీనివల్ల ఏం ఉపయోగం అని వాళ్ళు అంటారా అనరా? అంటే దీనికి సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు అలాగే అంటారు. ఇప్పుడు ఆ పిల్లాడు కూడా ఏమంటుండంటే, గురువుగారి దగ్గరకు వస్తే నాకేంటి నాన్న లాభం, ఉదయం పోతే సాయంత్రం దాకా నువ్వు ఆశ్రమంలోనే ఉంటావు, అక్కడుంటే రోజుకు 1,00,000, నాకు 1,00,000 రూపాయలు పోతాయి, మరి రమ్మంటే వస్తా, నీ ఇష్టం. పోనీ 1,00,000 రూపాయల ఆనందం నువ్వు విప్పగలుగుతావా? ఈ 1,00,000 రూపాయలు తీసుకొని నేను 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో తెలుసా నీకు? 1,00,000 రూపాయలు తీసుకొని 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, మరి గురువుగారి దగ్గరకు వస్తే 1,00,000 రూపాయలు శాలరీ పోగొట్టుకుంటే అంత ఆనందం నాకు లభిస్తుందా? లభించేటది. ఒకవేళ నువ్వు నిజంగా అంత ఆనందం ఇప్పిస్తా, గురువుగారి దగ్గర అంత ఆనందాన్ని నువ్వు ఇప్పిస్తా అంటే నేను వస్తా, అంత ఆనందాన్ని ఇప్పిస్తా అంటే వస్తా అన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏమని చెప్తాడు? సరే రానానా, మా గురువుగారు మంచి నీకు 1,00,000 కాదు 1,00,00,000 రూపాయల ఆనందాన్ని ఇస్తారని చెప్పి తీసుకురాగలడా అంటే, నిజంగా ఇంతకుముందు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆనందం కలిగితే వాళ్ళ పిల్లగాడికి చెప్పగలుగుతాడు ధైర్యంగా. ఆయన ఎప్పుడైనా ఆశ్రమానికి పోయి అంత ఆనందాన్ని పొందితే కదా పిల్లవాళ్ళని తీసుకెళ్ళేది ఎప్పుడైనా. మరి ఆయనకే ఆనందం కలగలేదు. ఇప్పుడు పిల్లవాడికి ఏం ధైర్యం చెప్పి ఇప్పుడు ఆశ్రమానికి తీసుకొని వస్తారు?
అంటే పిల్లవాడికి సరిగ్గా చెప్పాలి అంటే, ఖచ్చితంగా చెప్పాలంటే ముందు తాను అలాంటి ఆనందాన్ని అనుభవించి ఉండాలి. మరి నిజంగా ఆశ్రమానికి వెళ్తే అలాంటి ఆనందం కలుగుద్దా? ఏమో అందరూ పోతున్నారు, మనం కూడా పోతున్నాం, గుంపులో గైనలాగా మనం కూడా వెళ్తున్నాం, వస్తున్నాం. మరి ఇలా వెళ్ళొస్తే ఆనందం కలిగిద్దా? అంటే మరి ఆనందాన్ని ఇవ్వరా అక్కడ ఆనందం ఎలా వస్తుందో చెప్తారు, ఏం చేస్తే ఆనందం కలిగిద్దో చెప్తారు. ఆనందాన్ని గురువుగారు ఇవ్వడం కాదు, మనమే పొందాలి. గురువుగారు ఆనందాన్ని ఇవ్వటం కాదు, మనం ఏం చేస్తే ఆనందం కలుగుద్దో అలాంటి ఆ విధంగా గైడ్ చేస్తారు, అలాంటి సూచన చేస్తారు. నిజంగా గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం అనుభూతమనర్చుకుంటే చాలు, ఖచ్చితంగా మనకు అలాంటి ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. కానీ అందరూ అనుకునే ఆనందాలు వేరు. మన జనరల్గా ఆనందం అంటే ఏమనుకుంటారు? ఈ లోకంలో మీరు హ్యాపీగా ఉన్నారంటేమో ఫుల్ హ్యాపీ అంటారు. ఎలా ఉన్నారంటే ఫుల్ హ్యాపీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తే ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు అంటే వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారా? లేరు. పైకి నవ్వుతూ పలుకుతున్నారు, లోపల బాధతోనే ఉన్నారు. లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ నటిస్తూ ఉంటారన్నమాట. నిజంగా ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు అలా ఉండరు. అర్థమైందమ్మా? చాలామంది పైకి అలా అంటూ ఉంటారు. మనకు చుట్టాలు రాంగులోనే ఏమని అడుగుతారు? బాగున్నారా అని అడుగుతారు. పిన్నావా, బాగున్నావా అని ఏమంటాం మనం? బాగున్నాం అంటాం. ఏం బాగమ్మా అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. బాగానే ఉన్నామని చెప్పేవాడు అంటే పాజిటివ్గా మాట్లాడాలని చెప్పారు కాబట్టి బాగానే ఉన్నామని చెప్తాం. నిజంగా బాగున్నామా? బాగలేదు, కానీ బాగున్నామని అలా చెప్తాం. మరి అదేంది నువ్వు బాగలేకపోవటం ఏంటి? గురువుగారి దగ్గర చేరి 18 సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకొని ఇంకా బాగలేకపోవటం ఏంటి? ఎప్పుడో బాగుపడాలి కదా. గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకొని 18 సంవత్సరాలు అయితే బాగుపడాలా వద్దా? మరి ఇంకా బాగుపడలేదేంటి అంటే గురువుగారికి ప్రాబ్లం గురువుగారిదే మందే? ప్రాబ్లం మందే కానీ గురువుగారిది కాదు. ఎందుకంటే మనం గురువుగారి దగ్గర నిజంగా పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందుతున్నామా లేదా అనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, దాన్ని మనం గుర్తించగలగాలి. దేన్ని పొందితే ఈ ప్రపంచంలో మళ్ళా ఇంకా తిరిగి పొందాలి అని అనిపించదో అలాంటి దాన్ని ఆనందం అన్నారు. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి ఎట్లా అంటే మనం ఫుల్గా తిన్నామనుకోమ్మా, ఫుల్ ఫ్లెడ్జ్గా తినేసినాం అనుకో, మళ్ళీ వచ్చి ఎవరైనా వచ్చి ఇప్పుడే బిర్యానీ తెచ్చి అద్భుతంగా ఉంది కొంచెం తిను అంటే తింటామా? నా వల్ల అవుతాయి, అది ఎంత బాగున్నా నా వల్ల అవదు, వద్దు అంటాం. అవునా? అంటే ఎప్పుడైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఆహారాన్ని తీసుకుంటామో బయట నుంచి ఇంకెవరైనా ఇచ్చినా కానీ నాకొద్దు అంటాం. అవునా కదా? అదే వాళ్ళు పెట్టింది సరిగా లేదనుకోమ్మా, సరిగా మనం తినలేదనుకో, పప్పు బాగాలేదు, చట్నీ బాగాలేదు, సాంబార్ బాగాలేదు, అన్నం కూడా పలుకాలుగుంది, సరిగా తినలేదు, ఆయన కొంచెమే తినడు. ఇవి అలా ఉన్నటువంటి టైంలో ఆయన బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చాడు, తింటాడా? తింటాడు. అంటే ఏంటి అర్థం? మళ్ళీ నువ్వు బయట నుంచి మనం అడుగుతున్నావు, కోరుకుంటున్నావంటే ఇంతకుముందు అనుభవించింది ఫుల్ ఫ్లెడ్జ్గా లేదని అర్థం. అవునా కదా? అంటే నిజంగా ఒక ఆనందాన్ని పొందేటువంటి వాడు బయట నుంచే ఆనందాన్ని వెతుక్కోడు. లోపల ఆనందాన్ని దర్శించినటువంటి వారు, లోపల ఆనందంగా ఉన్నటువంటి వాడు బయట ఆనందాన్ని వెతకరు. ఇది మస్ట్ అండ్ షుడ్, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి అంశం. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను అన్నమాట. ఒక ఆయన ఏందిరా ఏడుస్తున్నాం అన్నాడు. ఏందిరా ఏడుస్తున్నాం అంటే ప్లాటు పోయింది. ఒకని ఏంటమ్మా ఏడుస్తున్నాం అంటే నెక్లెస్ పోయింది. అంటే ఆవిడ ఆనందం నెక్లెస్లోనే ఉంది, ఒకతని ఆనందం ప్లాట్లో ఉంది, ఒక ఆయన ఆనందం డబ్బుల్లో ఉంది, ఒక ఆయన ఆనందం చదువులో ఉంది, ఒక ఆయన ఆనందం కొడుకులో ఉంది, ఒక ఆయన ఆనందం మనవళ్ళలో ఉంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క వ్యక్తికి ఆధారపడి ఉంది వాళ్ళ ఆనందాలని. ఆ వస్తువు ఉంటేనే ఆనందం అనుకుంటాడు, ఆ వస్తువు లేకపోతే బాధపడుతూ ఉన్నాడు. అర్థమైందమ్మా? అంటే ఇది ఆధ్యాత్మికంలో సరైనటువంటి జ్ఞానం కాదు. బాక్యమైనటువంటి వస్తువులు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనుకోవడం సరైన జ్ఞానం కాదు. ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉంటాను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానం.
చిన్న ఎగ్జాంపుల్, రామకృష్ణ పరమహంస వారు మనందరికీ తెలుసు. ఆయన గారు ఒకసారి బయటికి వెళ్ళి వస్తారనమాట, మంచం కాడ పడుకుందని. పడుకుంటారు. అట్లా పడుకోగానే మంచం మీద నుంచి లేచి ఎగురు దూకుతారు. మంచం మీద నుంచి లేచి ఎగురు దూకుతారు. ఏంది పక్కన శిష్యులు ఉంటారుగా, ఏంటి నాయన అట్లా ఎగురు దూకారంటే, ఏదో ఇక్కడ మంచం మీద పడుకుంటే పాములు, జరులు, తేళ్ళు ఒంటి మీద పాకినట్టుంది, ఏంది అట్లా ఉంటే ఏంటనని ఒకసారి రామకృష్ణ పరమహంస ఇట్లా మొత్తం పక్క మొత్తం దుప్పట్లన్నీ ఇలా తీసి చూస్తారు. చూస్తే ఉంది ఆ పిల్లో కింద కొన్ని కాయిన్స్ ఉన్నాయట. పిల్లో కింద కొన్ని కాయిన్స్ ఉన్నాయట. అబ్బాయి ఇవే కదా నన్ను డిస్టర్బ్ చేసిందని చెప్పి ఆ కాయిన్స్ తీసి ఆ నదిలో వేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉందన్నట్టు. డబ్బులుంటే నాకు ఆనందం కలగదనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? రామకృష్ణ పరమహంస అనండి, నేను అంటలేదు. రామకృష్ణ పరమహంస డబ్బుల వల్ల ఆనందం లభించదు అన్నారు. ఎందుకు లభించదండి? మనం అనుకుందాం, డబ్బులుంటే ఆనందం ఎందుకు లభించదు అంటే, వేదాంతంలో చెప్పినటువంటిది ఏంటంటే డబ్బుల వల్ల ఆనందం లభించదని వేదాంతంలో చెప్పలేదు. అదేంది గురువుగారు అలా అంటారనుకోవచ్చు. వేదాంతంలో చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో లభ్యమయ్యేటువంటి వస్తువుల ద్వారా ఆనందం లభిస్తుంది, కానీ అది తాత్కాలికమైనటువంటిది, అది అల్పమైనటువంటిది. అసలు ఆనందం లేకపోతే మనం మాత్రం ఎందుకు ఎంపర్లాడతాం అమ్మ? అసలు ఆనందం లేకపోతే పచ్చి కూరగాయలే తింటాం, మళ్ళీ వండుకొని తింటాం ఎందుకు? ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని తింటాం ఎందుకు? బ్రహ్మచారులుగానే ఉంటాం, లేకపోతే సన్యాసులు తిన్నట్టు కందమూలాలు ఏవో తినుంటాం అన్నమాట. ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే. ఆనందం ప్రపంచంలో ఉంది, కాకపోతే ప్రపంచంలో లభించేటువంటి ఆనందం ఎలాంటిదంటే అల్పమైనటువంటిది, తాత్కాలికమైనటువంటి ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, తాత్కాలికమైనటువంటి ఆనందం ఎలా ఉంటుంది అంటడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు పరవణం ఉందనుకోండి, ఆ వండుతూ ఉన్నప్పుడే వాళ్ళు అందులో ఇలాచీ వేసి, జీడిపప్పు, కిస్మిస్ వేసి, ఆ నెయ్యి వేసినప్పుడు మంచి స్మెల్ వచ్చేసింది, మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపించింది అన్నమాట, అబ్బా ఎప్పుడు పెడతారా పరవణం అనిపించింది. పెట్టగానే అందరూ టకాటకా తిన్నారు. వాళ్ళు వండటం కొంచెం ఎక్కువ వండారు. మొత్తం పూజైన తర్వాత సాయంత్రం 5 కూడా మళ్ళీ పెడతామన్నారు. సరే పరమాన్నమే కదా పెడతా అన్నారు, కానీ కాస్త పెట్టించుకొని తిన్నాం. తింటే ఇప్పుడు ఫ్రెష్గా తిన్నదానికి సాయంత్రం తినదానికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. స్మెల్ మార్పు వచ్చింది, టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చింది. మీకు ఎంత ఖర్చు కావట్లేదు. మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం కూడా పక్కింట్లోనే ఉంటామని చెప్పి వాళ్ళని పిలిచి మళ్ళీ మనకే పెట్టింది అనమాట. నిన్న పరవన్నం బాగుందని తిన్నావుగా, దా మళ్ళీ పెడతా అని పెట్టింది. ఇప్పుడు తింటామా? లేదు. మళ్ళీ కొంచెం పెడితే పెడితే తినకపోతే ఏమని అనుకుంటుందేమో కొద్దిగా తిన్నాం. తర్వాత మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎల్లుండి కూడా పిలిచి పెట్టింది. ఆగమైంది. మనం ఇష్టపడుతున్నామని చెప్పి ఎల్లుండి కూడా పెట్టింది. మరి ఎల్లుండి కూడా హ్యాపీగా ఫీల్ అవుతామా? ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన దానికి, ఈవినింగ్ అటెంప్ట్ చేసిన దానికి, తెల్లారి మధ్యాహ్నం అటెంప్ట్ చేసిన దానికి, మళ్ళీ మరుసటి రోజు అటెంప్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఉండదా? ఎందుకని మరి ఇప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా ఎలాంటివంటివి? కాలానుగుణంగా మార్పు చెందుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆనందం తర్వాత ఉండదు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట, చెన్నై షాపింగ్ మాల్లో మంచి పట్టు చీర వచ్చిందని చెప్పారు. 28 లక్షలు చెప్పారు. ఎంత? 28 లక్షలు చెప్పారు. కొనుక్కొని వచ్చారు. వెంటనే వీళ్ళకి బాగా నచ్చింది కలర్, వీళ్ళు అనుకున్నట్లుగా అందులో ఉన్నాయి. మొత్తం ఫోటో తీశారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేశారు. హ్యాపీ. 2-3 ఫంక్షన్లు కట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు 4వ ఫంక్షన్ కట్టుకోవాలంటే ఫీల్ అవుతున్నారు. ఎందుకు? మా చుట్టాలందరూ నీకు ఈ చీర కాక ఇంక లేదా అంటున్నారు, ఇది తప్ప నీకు చీర లేదా అంటున్నారు. అందుకని ఇప్పుడు 28 లక్షలు కొనుక్కున్నా కానీ 4 ఫంక్షన్లు కట్టే ఎక్కువ వెళ్ళలేకపోతుంది. అది ఇప్పుడు 4వ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంకో చీర కోసం వెయిటింగ్ అన్నమాట. మరి ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళినప్పుడు ఉన్నంత ఫీలింగ్, ఆ ఆనందం మళ్ళీ తర్వాత 2వ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉందా? 3వ ఫంక్షన్కి, 4వ ఫంక్షన్కి, 5వ ఫంక్షన్కి వీళ్ళే కట్టుకోవట్లా, వీళ్ళకే నచ్చట్లేదు. ఏమైంది అంటే మరి 28 లక్షలు ఏమైనా తక్కువ? 28 లక్షలు అంటే తక్కువ కాదు. మరి అయితే అంత అంటే 28 లక్షల ఖర్చు పెట్టి తీసుకున్నటువంటి ఒక చీర
శాశ్వత ఆనందాన్ని ఇవ్వట్లేదు, తాత్కాలికమే. ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అది ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఇవాళ ఉన్న ఆనందం 4 నెలల తర్వాత ఆ వస్తువు ద్వారా రావట్లేదు. అందుకే ఏమన్నారంటే ఈ ప్రపంచంలో మనం అనుభవించేటువంటి వస్తువుల ద్వారా కానీ పదార్థాల ద్వారా కానీ వచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనటువంటిది, అల్పమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది కాదు. పరమాన్నం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. కొన్ని ఆనందాలు ఎట్లా ఉంటాయంటే మిర్చి బజ్జీ చాలా ఇష్టం. నిమ్మకాయ పిండి ఆనియన్స్ వేసుకొని మసాలా చల్లుకొని తినడు. తింటే ఏమైంది? 3, 4, 8, 12, 18 మిర్చి తినడు. 18 మిర్చి బజ్జీ తినడు. ఇప్పుడు ఎలా ఉంటాడు? కడుపులో నొప్పి, కడుపులో మంట. అంటే ఆ ఆనందం తాత్కాలికం, అల్పమైన ఆనందం. తినేప్పుడు మాత్రమే ఆనందాన్ని కలిగించే తర్వాత దుఃఖాన్ని కలిగించేటువంటి రాజసిక తామసిక ఆహారాలు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఓకే, అయితే మనం ఇవి ఆనందాలు అనుకుంటున్నాం. మనమందరం ఆనందాలను ఏమనుకుంటున్నాం? ఇవే ఆనందాలు అనుకుంటున్నాం. కానీ భగవద్గీతలో కానీ లేకపోతే సద్గురుమూర్తి కానీ ఇక్కడ చెప్పేటువంటి ఆనందం ఇలాంటి ఆనందం కాదు. కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది కాదు. ఇవాళ తిన్న పరమాన్నం 3 రోజుల తర్వాత ఆనందాన్ని ఇవ్వట్లేదన్నట్లుగా ఉండదన్నమాట. సద్గురువు ద్వారా పొందబడేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటిది, మార్పు చెందనటువంటిది. అది సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎప్పుడూ కూడా అది ఆనందాన్నే ప్రసాదిస్తూ ఉంది. అలాంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మహాత్ములందరూ కూడా అలాంటి ఆనందాన్ని వారు పొంది ఉన్నారు. వారిని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అలాంటి ఆనందాన్ని వారు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా అలాంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఓకే, ఇప్పుడు అలాంటి ఆనందాన్ని పొందాల్సినటువంటి వాళ్ళం ఎవరు? మనమే కదా. గురువుగారి దగ్గర చేరింది ఎవరు? మనమందరం చేరాంగమ్మ. చాలామంది చేరాంగా, గురువుగారి దగ్గర చేరాం కదా. మరి గురువుగారి దగ్గర చేరితే అలాంటి ఆనందం మనకు పొందుతున్నామా లేదా? మళ్ళీ మాకు అది లేదు ఇది లేదని చెప్పి మళ్ళీ మనం ఏమైనా ఫీల్ అవుతున్నామా? ఒకవేళ మనం ఏమైనా మనకు అది లేదు ఇది లేదని ఫీల్ అవుతున్నామంటే గురువుగారిచే ఇవ్వబడినటువంటి ఆనందాన్ని ఇంకా మనం పొందలేదని అర్థం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పారు. అది ఎలాంటిదంటే బ్రహ్మానందం అనేటువంటిది పరమ సుఖప్రదమైనటువంటిది. అంతకంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది, అంతకంటే సుఖాన్ని ఇచ్చేటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అర్థమైందమ్మా? అది ఎలా అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా. అంటే సర్వకాల సర్వావస్థలు అంటే ఏంటి? 100 సంవత్సరాల క్రితం దాన్ని పొందినటువంటి వాళ్ళు ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఎవరైతే దాన్ని పట్టుకున్నారో లేకపోతే దాన్ని అనుభూతి చెందుతున్నారో వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. 100 సంవత్సరాల తర్వాత దాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతున్నారు. అంటే సర్వకాలాల యందు కూడా అది ఆనందాన్నే ఇస్తుంది. ఎందుకు అది ఆనందాన్ని ఇస్తుంది అంటే ఆనందాన్ని ఇవ్వటం దాని యొక్క సహజ స్వభావం. ఆనందాన్ని ఇవ్వటం దాని యొక్క సహజ స్వభావం. అయితే దాన్ని ఎవరైతే అనుభూతమనర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనం దాన్ని అనుభూతమనర్చుకున్నామా లేదా అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు మనకు ఆనందం కలుగుతుంది? మనకెప్పుడు ఆనందం కలుగుతుంది అంటే మన మనస్సును బాహ్యమైనటువంటి విషయాల నుండి మరల్చి అంతర్ముఖమనర్చి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమునందు మనం మన యొక్క మనస్సును ఐక్యం చేసినప్పుడు, మన మనసును ఏకాగ్రమనర్చినప్పుడు మనకు అలాంటి ఆనందం అనేటువంటిది కలుగుతుంది. మనస్సు ఎటువైపు వెళ్ళకూడదు? బాహ్యమైనటువంటి విషయ సుఖాల వైపు వెళ్ళకూడదు. మనం శబ్దాల ద్వారా, స్పర్శల ద్వారా, రూపాల ద్వారా, రుచుల ద్వారా, వాసనల ద్వారా, శబ్ద స్పర్శాది విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ శబ్దాది విషయాల కంటే కూడా దివ్యమైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని ఆత్మ ద్వారా, బ్రహ్మము ద్వారా సాధకుడు పొందవచ్చు అని చెప్పి మనకు గురువు గారు కానీ లేకపోతే శాస్త్రాలలో కానీ సూచించడం అనేటువంటిది జరిగింది. అది పొందామా లేమా అనేటువంటిది ఎవరి వాళ్ళకే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే అన్నం తిన్నామనుకోండి, మీ కడుపు నిండిందా లేదా అనే విషయం ఎవరు చెప్తారు? అంతే కదా. ఇంకొంచెం పెట్టించుకోరాదు అంటారు. బాబాయ్ ఇంకొంచెం పెట్టించుకో అని చెప్పి ఆ అమ్మాయి తీసుకొచ్చి పెట్టింది. వద్దమ్మా చాలమ్మా అంటాం. ఏం కాదు బాబాయ్ పెట్టించుకోను. వద్దమ్మా నీకు దండం పెడతా వద్దాను. ఎందుకు?
కడుపు నిండింది విషయం బాబాయికి తెలుసు, బిడ్డకేం తెలుసు? అర్థం. అలాగే ఇప్పుడు మనకి ఆత్మానుభూతి కలిగింది లేనిది, బ్రహ్మానందాన్ని అనుభవించాము లేదు అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరు అనుభవిస్తారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం అనుభవించామా లేదా అనేటువంటి విషయం పక్కన వాళ్ళకి తెలియదు, కానీ మనకైతే తెలుస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే, కొంతమంది యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ఆచరణ ప్రభావం తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చూపిస్తుంది. ఎట్లా అంటే, చిన్న ఎగ్జాంపుల్, ఆ వాసన అంటారు. ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు బిర్యానీ వండుకున్నారనుకోండి, వాళ్ళు బిర్యానీ వండుకుంటున్నారనే విషయం మనకు తెలుస్తుందా లేదా? ఇలా మనం కూడా వెళ్ళలేదు అక్కడికి. స్మెల్, వాసన అంటే పక్కన వాళ్ళు ఏమండుకుంటున్నారో ఆ వాసన బట్టి కూడా మనం గుర్తించగలుగుతాం. అలాగే మన ప్రవర్తన ద్వారా మనం ఎలాంటి స్థితిని అనుభూతమర్చుకున్నాము అనేటువంటిది అవగతం అవుతుంది. ఇలా ఎవరైతే గురువును ఆశ్రయించి తన లోపల ఉన్నటువంటి తత్వాన్ని అనుభూతమర్చుకుంటారో వాళ్లకు ఆనందం కలుగుతుంది అని చెప్పారు. ఓకే, అంటే తత్వాన్ని అనుభూతమర్చుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చూడాలన్నారు? తత్వానుభూతి, తత్వదర్శనం చేయాలన్నారు. ఏం చేయాలి? అంతర్ముఖం అనర్చాలి, అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అంతర్ముఖం అంటే ఏ ఊరు అమ్మ? లోపలికి, మన లోపలికి ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం లోపల ఉన్నామా బయట ఉన్నామా? మనం లోపలేమన్నా, మన లోపలే ఉంటే ఇంకా మళ్ళీ నువ్వు లోపలికి ప్రయాణం చేసేదే ఉంది. ఇప్పుడు సపోజు మనం బయట ఉన్నామనుకోమ్మా, లోపల ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నది, ఎక్కడ? లోపల. మరి లోపలే ఉంటే నువ్వు లోపలికి ప్రయాణం చేసేదే ఉంది. మళ్ళీ ఆనందం పొందడానికి నేను లోపలికి ప్రయాణం చేయాలని అంటాడు. అంతర్ముఖ సాధన చేయాలా? ఏం చేయాలా? అంతర్ముఖ సాధన చేస్తే లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్తే ఆనందం కలుగుద్ది అన్నారు. ఇప్పుడు నువ్వు బయట ఉంటే కదా, అర్థమైందమ్మా? ఇప్పుడు మనం బయట ఉన్నామా లోపల ఉన్నామా అంటే, నేను లోపలే ఉన్నాను కానీ నా మనసు బయటికి చూస్తుంది. నేను ఎక్కడున్నా? నేను లోపలే ఉన్నా కానీ నా మనసు బయటకు చూస్తుంది. దీనికి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు గీతా మకరందంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీకు చూసే ఉంటారు, వినే ఉంటారు, మనకు గుర్తు చేస్తారు. ఒక టార్చీ లైట్ అమ్మా. టార్చీ లైట్ ఇట్లా టీవీ వైపు వేస్తే టీవీ కనిపిస్తుంది, అవునా? గోడ వైపు వేస్తే గోడ కనిపిస్తుంది, ఫోటో వైపు వేస్తే ఫోటో కనిపిస్తుంది. అనసూయమ్మ గారికి వెళ్ళి టార్చ్ వేస్తే అనసూయమ్మ గారు కనబడతారు, అవునా కదా? అదే నా వైపు నేను టార్చ్ వేసుకుంటే ఎవరు కనపడతారు? నాకు నేనే కనిపిస్తా. నన్ను నేను చూసుకోవాలంటే మనసు బయటికి చూడకుండా ఏం కావాలా? అంతర్ముఖం కావాలి, లోపలికి చూడాలి. అర్థమైనా? ఆ లోపలికి చూస్తే తనకు సంబంధించిన జ్ఞానం తనకి కలుగుతుంది. తానెవరు అనేటువంటి జ్ఞానం తనకి కలుగుతుంది. అంటే తానెవరు అంటే ఏం చెప్తాం? ఇప్పుడు నేను కృష్ణమూర్తి అంటే ఎవరంటే నేనే అంటాం. కృష్ణమూర్తి ఎవరంటే నేను. నువ్వెవరవయ్యా? నేనే అండి. నువ్వెవరవయ్యా? నేనే అండి. నేనంటే ఈ శరీరమా? శరీరం కాదు. శరీరంలో ఉండి చూసేది, వినేది, వాసన ఎరిగేది, స్పర్శలు ఎరిగేటువంటిది, రుచి ఎరిగేటువంటిది, వాసన ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి ప్రత్యేక ఆత్మస్వరూపం, లేదా అలాంటి ఆత్మస్వరూపమే నేను అని పలుకుతుంది. అది ఎప్పటి నుంచి ఉంది ఇందులో? ఈ 52 సంవత్సరాలు. దీనికి, ఈ శరీరానికి ఎన్ని సంవత్సరాలు? 52. ఈ శరీరంలో ఉండి ఎప్పటి నుంచి పలుకుతుంది? 52 సంవత్సరాల నుంచి పలుకుతుందా? లేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత నుంచే నేను ఇందులో ఉన్నా అని తెలుస్తుంది, లేకపోతే నాకు తెలియదు కూడా. గురువుగారి దగ్గరకు చేరకముందు నేను ఇందులో ఉన్నాను అనే విషయం కూడా నాకు తెలియదు. అర్థమైందమ్మా? అయితే ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా తనలో ఉన్నటువంటి తత్వాన్ని మరిచి బయట వెతుకుతున్నారు. దైవాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? బయట వెతుకుతున్నారు. బయట వెతికినటువంటి కారణం చేత దర్శించలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే అయి ఉంటుంది, అయినా కానీ మళ్ళొకసారి గుర్తు చేస్తా. ఓకే, ఒక చోట నీళ్ళున్నాయి. చాలామంది ఆ నీళ్ళల్లోకి దిగి వెతుకుతున్నారు. చాలామంది నీళ్ళలో రోజు ఉదయం రావడం, సాయంత్రం దాకా నీళ్ళలో వెతికి వెళ్తున్నారు. ఏమిటి వెతుకుతున్నారని చెప్పి అక్కడ ఒక ఆయన వచ్చి అడిగాడనమాట. అడిగితే ఈ నీళ్ళల్లో బంగారపు మామిడికాయ ఉంది అని చెప్పారు. ఏముంది?
నీళ్లలో బంగారం మామిడికాయ ఉంది, దానికోసం వెతుకుతున్నాం అన్నారు. TV9 ఒక యాంకర్ వచ్చిండు అనమాట. యాంకర్ వచ్చి ఏది చూపెట్టండి, అగో చూడండి అని చెప్పి ఆ వీడియో చేసి చూపెట్టారనమాట. లోపల నీళ్లలో ఒక బంగారు మామిడికాయ కనిపిస్తుంది. బంగారు మామిడికాయ ఎవరైనా తెచ్చుకోవచ్చు అన్నారు. అందరు నీళ్ళలో దిగుతున్నారు, వెతుకుతున్నారు. దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది వెతుకుతున్నారు, కానీ ఒక్కళ్ళకి కూడా దొరకలేదు. 12 సంవత్సరాల నుంచి నీళ్లలో దూకుతున్నారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతుకుతున్నారు, కానీ నీళ్లలో ఎవరికి దొరకలేదు. అంగుళం అణువు కూడా గాలించారు, కానీ ఒడ్డు నుండి చూస్తే కనపడుతుంది, నీళ్లలోకి దూకెతికితే కనపడలేదు. నీళ్ళలో దూకెత్తితే కనపడలేదు. అప్పుడు ఒకరోజు అటుగా ఒక సాధువు వెళ్తూ ఉన్నాడు. సాధువు వెళ్తూ ఉంటే ఈ నీళ్లలో జనం పెద్దగా కేకలు వేస్తూ వెతుకుతున్నారనమాట. వెతుకుతుంటే ఏంటి నాయన ఇంత గోల చేస్తున్నారు ఏంటని చెప్పి అక్కడికి వెళ్ళి చూశాడు. చూస్తే అడిగాడు ఆయన, ఏంటి ఎతుకుతున్నారంటే, అయ్యా ఇందులో బంగారం మామిడికాయ ఉంది, మేము ఒడ్డు నుండి చూస్తే కనపడుతుంది, నీళ్లలో వచ్చి వెతుకుతుంటే కనిపించట్లేదు, ఎంత ట్రై చేసినా దొరకట్లేదండి, 12 సంవత్సరాలు అవుతుంది అన్నారు. అప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, మొత్తం పరిశీలించి అందరినీ ఒడ్డుకు రమ్మని చెప్పి, నాయన మామిడికాయ నీకు నీళ్లలో కనిపిస్తుంది, బంగారు మామిడికాయ ఎక్కడ కనిపిస్తుంది? నీళ్లలో కనిపిస్తుంది, కానీ అది నీళ్లలో లేదు. ఎక్కడుంది? చెట్టుకుంది. పైన చూడండి, మీరు పైకి చూడకుండా కిందకి దిగుతున్నారు, కింద వెతుకుతున్నారు. మామిడికాయ ఒక చోటు ఉంటే మీరు ఇంకో చోట వెతుకుతున్నారు. మరి ఒక చోటు ఉంటే ఇంకో చోట వెతికితే దొరుకుద్దా? అది ఎక్కడ ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది. ఎక్కడ ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది. నువ్వు అక్కడ వెతకకుండా ఎక్కడెక్కడో దొరికితే ఎలా దొరుకుద్ది? ఒక ఆయన పొలం వెళ్ళి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆ ఊరు బయటకు వచ్చిన తర్వాత ఒక చోట లైట్ ఉంటే లైట్ కింద వెతుకుతున్నాడు. ఏంది నాయన వెతుకుతున్నామంటే, ఉంగరం పోయింది అందుకే వెతుకుతున్నా అన్నాడు. అయ్యో ఉంగరం పోయిందంటే వీడిది, అసలు ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉంది అని చెప్పి అందరు కలిసి ఎతకడం మొదలుపెట్టారు. ఎంతసేపు ఎతికినా ఉంగరం దొరకలేదు. మొత్తం వీళ్ళు వచ్చి 20 మంది కలిసి ఎతికారు, ఉంగరం దొరకలేదు. అసలు ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడుగా, ఏరా అసలు ఉంగరం నిజంగా ఇక్కడే పోయిందా అని అడిగిండు. అసలు నిజంగా నువ్వు ఉంగరం ఎక్కడే పోగొట్టుకున్నావా, ఎక్కడ ఎదుగుతున్నావా అంటే, చేలో పోయింది అన్నాడు. మరి చేలో పోతే ఎక్కడ ఎందుకు ఎదుగుతున్నావురా? చేలో కరెంట్ లేదు కాబట్టి, కరెంట్ ఎక్కడుంది కాబట్టి ఇక్కడ ఎతుకుతున్నా అన్నాడు. దొరుకుద్దా? ఎన్ని సంవత్సరాలు ఎతికినా దొరుకుద్దా? ఎందుకంటే వస్తువు ఒక చోటు ఉన్నప్పుడు నువ్వు ఇంకో చోట వెతికితే దొరకదు. అందుకే మనకు చెప్తారు, కాశీపురము గయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడుజగన్నాథంబు ద్వారకా మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకడేమి, పలికి బోధించడి పరమ సద్గురుదేరి, అయ్యా నా గతి చెప్పు అని అడుగలేక మాయ విభ్రాంతిలో పడి మనుజులంతా జనన మరణము లేనట్టి జాడగనరు వాసరము వాడపల్లి ఆ గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పారు. కొన్ని కాశీ వెళ్తే కనిపించిందా? రామేశ్వరం వెళ్తే కనిపించిందా? కనిపించరు. అక్కడ మాట్లాడే దేవుడు లేడు. అక్కడ లేడు. మాట్లాడే దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. చూసే దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. వినే దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు నీలోనే ఉంటే, నీలో ఉన్న దేవుడిని నువ్వు గుర్తెరక్క ఊరంతా తిరిగితే, దేశాలు మొత్తం తిరిగితే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏం చేశారు? మనలో ఉన్నటువంటి దైవాన్ని దర్శింపజేశారు. గురువుగారు ఏం చేస్తారు? మనలో ఉన్న దైవాన్నే దర్శింపజేశారు. మనలో ఉన్న దైవాన్ని గుర్తెరిగిన తర్వాత, సద్గురువు ద్వారా గుర్తెరిగిన తర్వాత ఇప్పుడు ఏమనిపించింది? ఇన్ని సంవత్సరాల సమయం వృధా చేసుకున్నా మాట్లాడే దేవుడు ఇందులోనే ఉన్నాడు, చూసే దేవుడు ఇందులోనే ఉన్నాడు, వినే దేవుడు ఇందులోనే ఉన్నాడు, స్పర్శలు ఎరిగే దేవుడు ఇందులోనే ఉన్నాడు, వాసన ఎరిగే దేవుడు ఇందులోనే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే దొరకాల? చూడండి అమ్మా, 22 సంవత్సరాలు ప్రయత్నం చేసిండు దైవాన్ని గురించి తెలుసుకోవడం కోసం, కానీ వల్ల అవ్వలేదు. కానీ సద్గురుమూర్తి క్షణంలో ఈ యొక్క జ్ఞానాన్ని కలిగించారు. సంవత్సరాలు పట్టింది ఆ గురువు దగ్గరకు వెళ్తే. ఈయన 22 సంవత్సరాలు సాధన చేసినా సాధ్యం కానటువంటి ఆ అనుభూతి అనేటువంటిది, ఆ జ్ఞానం అనేటువంటి సద్గురువు యొక్క సమక్షంలో అరక్షణంలో ప్రాప్తించింది. ఎంత అద్భుతం!
హిమాలయాలకు వెళ్తే జ్ఞానం కలుగుద్దా? బోధించే గురువు ఉండాలి. జ్ఞానాన్ని దర్శింపచేసేటువంటి గురువు మనకు లభించినప్పుడు మాత్రమే మనం ఆ అనుభూతిని పొందగలుగుతాం, లేకపోతే పొందలేం. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వా నవ్వకైనా, తాళంబు చెవి లేక తలుపెట్లవచ్చురా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. గురువు లేకుండా స్వకీయంగా ప్రయత్నం చేయటం వల్ల ప్రయోజనం లేదు. ఎవరైతే గురుముఖతః ప్రయత్నం చేస్తారో వాళ్లకు మాత్రమే ఆ యొక్క విద్య ప్రాప్తిస్తుంది. తాళంబు చెవి లేక తలుపెట్లవచ్చురా విశ్వదాభిరామ వినరవేమ. తలుపు తీయాలంటే ఏం చేయాలా? తాళం ఉండాలి. ఇంత పెద్ద ఇల్లు ఇంట్లోకి రావాలంటే చిన్న తాళం చేయి ఉండాలి. 5 అంగుళాల తాళం ఉంటేనే ఇంత పెద్ద ఇంట్లోకి రాగలుగుతాం. 5 అంగుళాల తాళం చెయ్యి లేకపోతే ఇందులోకి రాలి. ఆ తాళం చెయ్యి లాంటి వాడు గురువు. తాళం చెయ్యి లాంటి వాడు గురువు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. బీరువాలో వాల్యుబుల్ డైమండ్ ఒకటి బీరువాలో పెట్టారు. ఆయన ఊరు వెళ్ళాడు. వెళ్తూ తాళం చెయ్యి ఇంట్లోనే పెట్టాడు. ఎక్కడ పెట్టాడో చెప్పలేదు. ఇప్పుడు ఊరు వెళ్ళిన తర్వాత ఆ భార్య ఫోన్ చేసింది, ఏమండి అబ్బాయి వచ్చాడు, మరి డైమండ్ కావాలంట, మరి ఇవ్వండి, ఎక్కడుంది అంటే చెప్పండి అంటే, ఈయన చెప్పే లోపల సిగ్నల్ కట్ అయింది. ఆయన ఫోన్కి ఛార్జింగ్ లేదు. ఎక్కడ ఇంట్లోనే ఉంది తాళం చేయి. ఎక్కడ బీరువా తాళం చేయి ఇంట్లోనే ఉంది, కానీ చెప్పడానికి ఆయనకి ఫోన్కి కనెక్షన్ అందలేదు. చెప్తూ మధ్యలో అది పవర్ అయిపోయింది, వాయిస్ కట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంట్లోనే ఉంది అని ఒక మాట వీళ్ళకి వచ్చింది. తాళం చేయి ఎక్కడుందని అర్థమైంది, ఇంట్లోనే ఉందని ఒక్కడ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మొత్తం వెతికారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇల్లు మొత్తం 5 గంటలు వెతికారు, అయినా దొరకలేదు. తర్వాత ఆయన ఎక్కడో ఒక హోటల్ కాడికి వెళ్ళిన తర్వాత ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పిండు అనమాట. ఆయన షెల్ఫ్లో తగిలించినటువంటి ప్యాంట్ ఉంటుంది కదా, ప్యాంట్లో పక్క పాకెట్లో పెట్టా అని చెప్పాడు. వెంటనే వెళ్ళారు, పాకెట్లో నుంచి తీశారు, తాళం తీశారు. ఎంత టైం పట్టింది? 5 గంటలు. ఇంటి రాజులు కుస్తీలు బట్టి ఇంట్లో ఉన్నాయని షెల్ఫ్లో ఉన్న బట్టలని కింద పెట్టి, సామాన్లని కింద పెట్టి ఇంత ట్రై చేశారు. ఎంత కష్టపడ్డారు? అంత కష్టపడ్డా అది లభించిందా? లభించలేదు. అదే ఆ కీ తెలిసినటువంటి వాడు, ఆ కీ ఎక్కడుందో తెలిసినటువంటి వాడు చెప్తే నిమిషంలో పని అయిపోయింది. అదే అలాగే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మను దర్శింపజేసేటువంటి ఆ కీ చెప్పేటువంటి వాడు, ఆ కీ పాయింట్ చెప్పేటువంటి వాడు సద్గురువు. ఆ సద్గురువు యొక్క సమక్షంలో అరక్షణంలో ఆత్మజ్ఞానం బోధపడుతుంది. అరక్షణంలో ఏమో గురువుగారు మీరు చెప్తున్నారు కానీ ఆత్మ లోపల ఉందని మేము ఎందుకు నమ్మాలా? మీరు భగవద్గీత చదువుతున్నారు లేదా గురుగీత చదువుతున్నారు, చెబితే మాత్రం మేము ఎందుకు నమ్మాలా? బొక్కులో రాస్తారు, చాలా రాస్తే మాత్రం అవన్నీ నమ్ముతాం మేము? గురువు గారు మరి ఆయన అదే పాఠం నేర్చుకుండు కాబట్టి ఆయన ఒప్ప చెబుతూనే ఉంటాడు. పుస్తకంలో అదే రాస్తారు, గురువుగారు అదే ఒప్ప చెప్తారు, మరి మేము నమ్మాలా? మాకేం పని లేదా అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆత్మ లోపల ఉన్నదని ఎలా నమ్మాలి మనం? ఆత్మ అనేటువంటిది ఒకటి లోపల ఉన్నదని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. వాళ్ళ పెద్ద మామగారు ఇదయ్యారని ఫోన్ వచ్చింది. పెద్ద మామగారు ఇదయ్యారని చెప్తే అర్థమైంది కదా, ఇదయ్యారని చెప్తే ఇదంటే మరణించాడు అని ఫోన్ వస్తే వెళ్ళాడు. నిల్చున్న తర్వాత వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, ఇందాక కూడా మాట్లాడిండు, గంట క్రితం కూడా నాతో మాట్లాడిండు అని చెప్తున్నాడు. గంట క్రితం కూడా మాట్లాడు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు, నాలుక లేదా అని అడిగిండు. గంట క్రితం కూడా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, నాలుక ఏమైనా ప్రాబ్లం ఉందా, డెంటల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, మౌత్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగాడు. అవేమి లేవు, మంచిగానే ఉంది, కావాలంటే చూడు, డెంటల్ సెట్టింగ్ బాగానే ఉంది, నాలుగు కూడా బాగానే ఉందండి, మరి ఎందుకు మాట్లాడలేదు? ఇందాక కూడా మా పిల్లగాడిని కూడా మంచిగా ఎత్తుకొని మంచిగా మాట్లాడండి. ఏమైంది? మా కళ్ళు లేవా చూడకపోవడానికి, కళ్ళు మంచిగానే ఉన్నాయి. మరి చెవులు లేవా వినకపోవడానికి, చెవులు కూడా ఉన్నాయి. ముక్కు కాడ ఏలు పెడితే గాలి స్పర్శ లేదు, గాలి లేదు. మరి ముక్కు కాడ ఏలు పెడితే గాలి లోపల పోవట్లేదు ఎందుకు? ముక్కులు లేవా?
ముక్కులున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, పళ్ళున్నాయి, నాలుగు ఉంది. మరి హార్ట్ ఏమైనా లేదా ఫంక్షన్? హార్ట్లు కూడా ఉంది. మన లంగ్స్ లేవా? లంగ్స్ కూడా ఉన్నాయి. లివర్ ఏమైనా ప్రాబ్లం? లివర్ కూడా ఉంది. న్యూరో ప్రాబ్లం యంగ్ 52 నో ప్రాబ్లం. మరి అన్నీ మరి ఎందుకు ఏమైంది? ఇంతకీ ఏమైంది? గాలి పోయిందంటే ఆక్సిజన్ సిలిండర్ తెచ్చిపెట్టారు. గాలి అంటే ఆక్సిజనే, కానీ ఆక్సిజన్ సిలిండర్ పెట్టినా ఏమీ ఉపయోగం లేదు. గాలి వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. గాలి లేకపోతే కదా, గాలి మొత్తం వీస్తూనే ఉండే. మంచి పెద్ద ఫ్యాన్ పెట్టారు ఆయన ఎదురుగా, పెద్ద ఫ్యాను పెట్టారు. ముక్కులో నుంచి కూడా పోతూనే ఉంది ఇప్పుడు గాలి, అయినా కానీ బ్రతకట్లా. ఏమైంది? ఏమీ లేదు. అంటే ఆత్మ లేదు. ఏది లేదంటే ఆత్మ లేదు. ఇంతకు ముందు అంటే 2 గంటల క్రితానికి ఇప్పటికి ఏం తేడా ఉందంటే 2 గంటల క్రితం ఆయన చూశాడు, దేనికి? ఆత్మ ఉంది. 2 గంటల క్రితం ఆయన విన్నాడు, ఆత్మ ఉంది. 2 గంటల క్రితం ఆయన మాట్లాడాడు, ఆత్మ ఉంది. 2 గంటల తర్వాత కన్ను ఉంది, చూడట్లేదు, ఆత్మ లేదు. 2 గంటల తర్వాత చెవులు ఉన్నాయి, వింటలేదు, ఎందుకు? ఆత్మ లేదు. 2 గంటల క్రితం నోరు ఉంది, మాట్లాడాడు. ఇప్పుడు 2 గంటల తర్వాత నోరు ఉంది కానీ మాట్లాడటలేదు, ఎందుకు? ఆత్మ లేదు. ఏం లేదు? ఆత్మ లేదు. అమ్మాయి ఒక క్లారిటీ మనకి. ఆత్మ ఉన్నది లేదు అంటాను. దీనికి పుస్తకం చదవాలా? దీనికి భగవద్గీత చదవాలా? దీనికి భగవద్గీత ఎందుకమ్మా? ప్రత్యక్షంగా మనకు అనుభవంలోనే ఉంటే, నేను మాట్లాడుతున్నా, చూస్తున్నా, వింటున్నా, ఎంత ప్రత్యక్షంగా మనకి కనపడుతుంటే దీనికి మళ్ళీ పుస్తకాలు భగవద్గీతలు ఎందుకు, ఉపనిషత్తులు ఎందుకు? ఇది ప్రత్యక్షంగా మనకి అనుభవంలో ఉన్నటువంటి అంశం కదా. అంటే ఏం జరిగింది ఇప్పుడు? మనకి ఆయనకి తేడా ఏంటి? ఆయనలో ఆత్మ లేదు. ఇప్పుడు మనలో ఉందా లేదా? మేమెందుకు నమ్మాలని అనేది కాదు. ఇప్పుడు నా ఆత్మ ఇందులో ఉంది అని నేను ఎందుకు నమ్మాలి అని అనేది కాదు. ఎందుకంటే నేను చూసేవాడు ఒకడున్నాడు, వినేవాడు ఒకడున్నాడు. కానీ అక్కడ ఒక వ్యక్తి దగ్గర అన్నీ ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఉన్నా కానీ ఏమీ పనిచేయట్లేదు. ఇక్కడ ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఆత్మశక్తి ఉంది, అక్కడ ఆత్మశక్తి లేదు. ఇప్పుడు మరి ఆత్మ ఇందులోనే ఉంది కదా, మరి ఆత్మ ఇందులోనే ఉంటే ఎప్పటి నుంచి ఉంటుంది? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇందులోనే ఉంది అని చెప్తున్నాం. మరి ఆత్మ ఇందులోనే ఉంటే మరి మీరు ఎప్పుడైనా చూసారా దాన్ని? మరి ఇందులో ఉంటే చూడాలి కదా. సపోజ్ ఉదాహరణకు మన ఇంట్లో మన అబ్బాయి ఒక కుక్క పిల్లను పెంచుకుంటుండ అనుకోండి. ఒక కుక్క పిల్లను పెంచుకున్నప్పుడు మరి మనకి ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా కనిపిస్తా లేదా? 50 సంవత్సరాలు మన పిల్లవాడు ఇంట్లో ఉండి కుక్క పిల్లను పెంచుకుంటే మనం చూడకుండా ఉంటామా? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కానీ మనం చూడగలుగుతాం. అలాగే ఇప్పుడు ఆత్మ ఇందులో ఉన్నప్పుడు మనం చూడగలగాలి కదా. అంటే మనకు తెలీదు, దాన్ని చూడాలి అనే విషయం కూడా మనకు తెలీదు. అది ఎక్కడుందో కూడా మనకు తెలీదు. దాన్ని చూడాలి అనే విషయం కూడా మనకు తెలియదు. దాన్ని చూపెట్టేటువంటి గురువు లభించినప్పుడు మాత్రమే ఆ అవగాహన, అనుభవం అనేటువంటిది మనకు అందింది. ఓకే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో తత్వదర్శిభిః అన్నారు. అంటే గురువు తత్వాన్ని తాను దర్శించి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి తత్వాన్ని దర్శింపచేస్తారు. ఈ జ్ఞానం మనకు దృఢం కావాలి. అంటే ముందు గురువుకు దృఢమైతే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరకు అలాంటి తత్వదర్శనం చేయిస్తారు. అప్పుడు తాను తన లోపల దర్శిస్తాడు. ఎప్పుడైతే తన లోపల దర్శించాడో సర్వంలో కూడా దర్శించగలిగేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఇది ఒక సద్గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా మిగతా ఎవరికి వల్ల కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకే ఈ ప్రపంచంలో గురువుని ఎలా కీర్తించారంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని కీర్తించారు. మామూలుగా కీర్తించలేదు. గురువుని ఎలా కీర్తించారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా గురువుని కీర్తించడం అనేటువంటిది. అంత గొప్ప విశిష్ట స్థానాన్ని అలంకరించినటువంటి వాడు గురువు. అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమైతే చాలు, మన జన్మ ధన్యమైనట్లే. ఇది ఒక సద్గురువు ద్వారా మనకు ప్రాప్తించేటువంటిది. అదే అచల గురువు అనుకోండి, ఇంకా అంతకు పైన ఉన్నటువంటి ఎరుక రహిత స్థితిని మనకు కలుగ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యాలు,
ఎరుక, పరిపూర్ణం అనేటువంటి అంశాలను మనకు తెలియజేస్తారు. కాబట్టి మనం మన స్థాయిని బట్టి, మన అర్హతను బట్టి ఆ గురువుని ఆశ్రయించి అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క మాటలో ముగింపం ఏమంటే, పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు, అట్లు పుట్టకున్న అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగ ఆత్మలింగ అన్నారు. భగవద్గీతలో కూడా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభ అని చెప్పారు. అంటే ఈ శ్లోకం ఆ పద్యం రెండు ఒక్కటే అర్థం. పుణ్యం ఉంటే మంచి గురువు లభిస్తారు. ఏముండాలా? పుణ్యం ఎక్కువగా ఉంటే మంచి గురువు లభిస్తారు. అర్థమైందమ్మా? ఇంక వేరే ఆప్షన్ లేదు. మనకి మంచి గురువు లభించారు అంటే మన పుణ్యం బాగున్నట్టు. అర్థమైందమ్మా? దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవులైనటువంటి మొదలగాగలైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఇలాంటి పరంపరలో మనం చేరటం అనేటువంటిది మన అదృష్టం. మనకు మంచి గురువు లభించారు. హిమాలయాలకు వెళ్ళిన అర్థం కానటువంటి జ్ఞానాన్ని ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉండి మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటి గురు పరంపరలో మనం ఉన్నందుకు వారికి శతకోటి నమస్కారాలు చేయాలి. అర్థమైందమ్మా? జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస, జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస, మానక సద్గురు సేవలు చేసియు మననము చేయవెవో మనస, మానక సద్గురు సేవలు చేసియు మననము చేయవెవో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవెవో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస. అంటే జనక సుఖ సాందీపులాదిగా చూడమ్మ దక్షిణామూర్తి. ఇప్పుడు మనం దేవుళ్ళని ఆరాధించినటువంటి దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వాళ్ళే ఈ పరంపరలో ఉన్నారు. మనం రాముడిని దేవుడు అంటాం, కానీ రాముడు కూడా వశిష్ఠ మహాముని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాడు. కృష్ణుడు దేవుడు అంటాం, శ్రీకృష్ణ పరమాత్మను దేవుడు అంటాం, కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీప మహర్షి ద్వారా జ్ఞానాన్ని పొందాడు. మనం ఆంజనేయుడు దేవుడు అంటాం, కానీ నవవ్యాకరణ పండితుడైన ఆంజనేయుడు కూడా సూర్యభగవానుని ఆశ్రయించి, శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందారు. అంటే మనం దేవుళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళే గురువులను ఆశ్రయించారు. మనం ఎవరైతే దేవుళ్ళు అంటున్నామో ఆ దేవుళ్ళే ఒక గురువు ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని పొందారు. అంటే ఏంటి అర్థం? మనం కూడా గురువును ఆశ్రయించడానికి వెనకాడవద్దు, సంశయించవద్దు. గురువు నాకెందుకు, గురువుతో నాకేంటి పని నువ్వు అనొద్దు అంటానికి మనం ఆరాధించేటువంటి దేవతలు, దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు ఆదర్శం. కాబట్టి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒక మంచి సద్గురువును ఆశ్రయించి అలాంటి జ్ఞానాన్ని పొందితే ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇందాక ఆత్మ ప్రదక్షిణ చేయమన్నారు. జన్మాంతర కృతాన్యాని యాని పాపాని మే ప్రభవం నశ్యంతు తీతాని తాని ప్రదక్షిణ పదే పదే. ఆత్మ ప్రదక్షిణ మామూలుగా ఏం చేస్తారు? గుడి చుట్టూ తిరుగుతారు. మామూలుగా ఏం చేస్తారు? గుడి చుట్టూ తిరుగుతారు. అదే మనం గురువుగారు ఫోటో కానీ ఇక్కడ భక్తుల ఫోటో పెడితే మన చుట్టూ మనం తిరుగుతాం. స్థాయి భేదం. గుడి చుట్టూ తిరగటం ఒక జ్ఞానం, ఇక్కడ చుట్టూ తిరగటం, మన చుట్టూ మనం తిరగటం ఒక జ్ఞానం. కానీ లోపల ఉన్నటువంటి జీవుడు ఆధార చక్రం కాడ నుంచి సహస్రారానికి వెళ్ళి మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారానికి వచ్చి మళ్ళీ సహస్రారానికి వెళ్ళటం ప్రదక్షిణ ఏదైతే ఉన్నదో అది ఆత్మ ప్రదక్షిణ. అది ఒక స్థాయి జ్ఞానం. ఇది మనకు అర్థమైందా? మనం గురువును ఆశ్రయించాం కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అనంగులోనే అది అర్థమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అనంగులోనే అది అర్థమవుతుంది. అలాంటి ఆత్మ ప్రదక్షిణ చేసినటువంటి వాడికి సమస్త పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పారు. కాబట్టి మనం గురువుగారు చెప్పేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించినప్పుడు ఆ ప్రయోజనం ఖచ్చితంగా మనకు కలుగుతుంది. అలాంటి ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ మార్గంలో చేరారు ఎడవెల్లి వెంకటనరసయ్య గారు, ప్రమేలమ్మ గారు గురువును ఆశ్రయించి ఇంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందారు. వారి లోపలే దైవాన్ని దర్శించారు.
వారి లోపలే దైవాన్ని దర్శించారు. మనమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? వాళ్ళు ఎలా ఈ మార్గంలో తరించారో మనం కూడా ఆ మార్గంలోనే అడుగులు వేస్తున్నాం కాబట్టి మనమందరం ఇక్కడ కూర్చున్నాం. అందరూ ఎందుకు వస్తారు ఇక్కడికి? వాళ్ళకేం పని? మనం వాళ్ళ మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు వారు అనసూయమ్మ గారు ఉన్నారు, పిలిచారు, నేను ఎందుకు వచ్చా అంటే వాళ్ళు కూడా ఈ మార్గంలోనే ఉన్నారు కాబట్టి ఒక్కసారి వారిని గుర్తు చేసుకోవటం. అర్థమైందమ్మా? మరి అంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారి జన్మ ధన్యమైంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం కూడా ఆ స్థితిని పొంది ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని సద్గురుమూర్తి ప్రసాదించాలని కోరుతూ సెలవు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.